ఒకళ్ళ ఇద్దర మొత్తం సమస్త సకల జనుల్ని వేధించాడు. రకరకాల రూపాల్లో స్టెప్ బై స్టెప్ అన్ని వర్గాలని టచ్ చేశాడు. ఇసుక మద్యం పాలసీ ద్వారా అట్టడుగు వర్గాలని చావు దెబ్బ కొట్టాడు. వాళ్ళ ఆరోగ్యాల మీద దెబ్బతీశాడు. అనాథలు అయిపోయారు. దాని మీద రక్తం కలిపిన అన్నం తిన్నాడు. రక్తంతో చేతులు కట్టుకున్నాడు. ఆ డబ్బుతో అతను మూటలు పోగేసుకున్నాడు. ప్రజలందరూ గమనించారు. దీని మీద ఏనాడు కూడా తమ సంఖ్యాబలం తక్కువ ఉన్నా, అయిన వాళ్ళు కాని వాళ్ళు రకరకాలుగా సూటిపోటి మాటలు మాట్లాడుతున్నా, అనేక పదవులు అనుభవించి 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే లేని వాళ్ళు, 4 సార్లు 3 సార్లు మంత్రులైన వాళ్ళు కూడా దాక్కున్నా ఎక్కడా కూడా ఆగకుండా గుప్పుడు మంది నాయకులతో చంద్రబాబు నాయుడు గారు పోరాటాన్ని కొనసాగించాడు. అశేషమైన పార్టీ కార్యకర్తలు, రకరకాల విభాగాలు, ఐటీడీపీని ఇదని రకరకాల విభాగాలు ఉండే వాళ్ళందరూ యుద్ధం చేశారు. కేసులు పట్టించుకున్నారు, చావు దెబ్బలు తిన్నారు, జైలుకి వెళ్ళారు. యుద్ధంలో పీకులు కోసేస్తుంటే కూడా జై చంద్రబాబు అని చచ్చిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యకర్తలకి అండగా నిలబడడానికి, వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడడానికి లోకేష్ గారు ఇన్ని కష్టాలు, ఇంత దుర్మార్గాన్ని ఎదుర్కొంటా, ఇంత నిర్బంధాన్ని ఎదుర్కొంటా కూడా పోరాటాన్ని ఎక్కడ ఆపలేదు. పాదయాత్ర చివరాంకం. లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టి అప్పటి వరకు ఆయన మీద ఉన్న అనేక రకాలుగా ట్రోలింగ్ గురయ్యాడు. ఆయన అవన్నిటిని దాటుకుని, కంచెలన్నిటిని దాటుకుని వచ్చాడు బయటికి. నాయుడు కొడుకుగా మొదలు పెట్టాడు పాదయాత్ర. నాయకుడే బయటకు వచ్చాడు. Please subscribe to Leo News for more videos.